ఎందుకంటే పోయే కాలాలు ఎక్కడ ఉండి ఇక్కడే తయారైతాయి. మొన్నటిదాకా అధికారం లేక ఆగమయ్యాడు. అసలు వాళ్ళకి జీతాలు ఇప్పుడు వాళ్ళకి ఎవరి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ కి మరి ఇచ్చారంటే చంద్రబాబు గారు 5 సంవత్సరాలు అడక తినే పరిస్థితికి వచ్చాడు కాబట్టి మళ్ళీ వీళ్ళకి ఏమి ఇవ్వకపోతే ఇయ్యడం అని ఆయన భ్రమలో ఆయన ఇచ్చేస్తున్నాడు. నేను ఏమంటున్నాను గుర్తుపెట్టుకోండి. ఇలా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి 50 కోట్ల రూపాయలు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అభివృద్ధి కోసం ఇచ్చారని నేను విన్నా. చంద్రబాబు గారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన గత లేదు కందిమల్లేపల్లి కడప జిల్లా 50 కోట్లు ఇచ్చారు. అందులో 3 కోట్లు ఈశ్వరి మఠానికి ఇచ్చారని తెలిసింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం 12 ఆమెడ పట్టణం అవుతుందని చెప్పారు ఆయన కాలజ్ఞంలో. 12 ఆమెడ అంటే ఒక ఆమెడకు 12.5 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు. 12 అంటే ఎంతండి? 144 కిలోమీటర్లు అంటే 150 కిలోమీటర్ రేడియస్ లో ఆ యొక్క పట్టణం కందిమల్లేపల్లి పట్టణంగా మారిపోతుందని కాలజ్ఞంలో చెప్పారు. ఆ దానిలోని ఆంతర్యమే ఈ రోజు 50 కోట్ల శాంక్షన్ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి వచ్చింది. ఇదొకటి. వేమన జిల్లాగా మారింది. వేమనకు యూనివర్సిటీ వచ్చింది. ఇలా కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పేరు మీద ఒక జిల్లా లేదు, ఒక యూనివర్సిటీ లేదు అంటే స్వార్థపరులు ఎక్కడున్నారు? ఆలోచన చేయండి. నేను కులం గురించి మాట్లాడలేదు. ప్రపంచ జ్ఞాని ఒక భూత భవిష్యత్తు వర్ధమానం చెప్పినటువంటి ఒక వీరబ్రహ్మేంద్ర స్వామికి పేరు మీద జిల్లా పెట్టమంటే మరి మీరు మీ పేరు మీద మీ తండ్రి పేరు మీద మీరు ఎట్లా పెట్టుకుంటారు? పోనీ వారు పెట్టారు, మరి మీరేం చేస్తున్నారు? చంద్రబాబు గారు ఎన్టీఆర్ జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అది వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లా కావాలి. కడప జిల్లాగా పెట్టారు దాన్ని. గడప జిల్లాను తీసుకెళ్లి వైఎస్ఆర్ చేశారు. చంద్రబాబు గారికి మీకు అధికారం ఉంది కదండి. మీ మామగారు వీరబ్రహ్మేంద్ర స్వామి వేషం వేసి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అట్లా తీస్తే చంద్రబాబు గారు ఇప్పటి వరకు మఠం పోయారో నాకు తెలియదు, కానీ ఒక్కసారి కూడా పోయినట్టు కానీ నేను చూడలేదండి. ఎన్టీఆర్ గారు 41 రోజులు దీక్ష పట్టి ఆయన సినిమా తీసి ఆయన విజయంతో ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు ఒక్క రోజు కూడా మఠం ఇప్పటివరకు వెళ్ళలేదు. అంటే ఏమిటి దాని అర్థం? ఒక్కసారి మీరు మీ పాపం ఏమైనా ఉంటే పోవాలి అంటే ఇమ్మీడియట్ గా లోకేష్ గారు కానీ వారి తండ్రి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇదే చెప్తున్నాను ఈ యొక్క వేదిక ద్వారా, వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లాగా మార్చండి. వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు మీద ఒక యూనివర్సిటీకి పేరు పెట్టండి. ఇలా తెలంగాణ జయశంకర్ పేరు మీద మన రాజేంద్ర నగర్ లో యూనివర్సిటీ పేరు పెట్టారా లేదండి? అట్లా ఒకటి పెట్టండి. మీ పాపం ఏమైనా పోతుంది. మీరు ఇమాములకు డబ్బులు ఇవ్వడం, క్రిస్టియన్లకు డబ్బులు ఇవ్వడం కాదు. ఇది ఆలోచన చేయండి. అలాగే మరి ఇట్లా మీరు ఇవ్వద్దు అని అంటే ఎట్లా కుదురుతుంది? మరి వచ్చేసరి గెలవాలిగా. నేనేమంటున్నానండి, నేనేమంటున్నానంటే గెలుపు ఓటములు నీ చేతిలో లేవు. నువ్వు చేసే క్రియా విధానం వల్ల నీ మీద నెగిటివ్ ప్రచారం మీద ఉంటుంది. నేను రెండే మాట్లాడుతున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు యాక్సిడెంట్ లో అలిపిరి దగ్గర యాక్సిడెంట్ లో చనిపోయేవాడు, బతికాడు. ఈ రోజు రాజశేఖర రెడ్డి వచ్చి 7 కొండలు ఎందుకు 3 కొండలు అంటే ఆయన 36 ముక్కలు పౌరాల గుట్టలో పరిశాన్ అయిపోయాడు. రైట్, బాగునండి. ఇవాళ అదే వేడుకొండల గుట్ట మీద వెంకన్న ప్రసాదాన్ని పంది కొవ్వుతో తయారు చేయడం అనేటువంటిది ఒక పెద్ద భవిష్యత్తులో వచ్చింది. చంద్రబాబు గారు బయట తీశారు. రాజకీయ కోసం తీశాడా కావాలని తీశాడా నాకు తెలియదు, తీశారు. ఇప్పుడు దాని మీదనే కొంతమంది ఈ యొక్క ప్రేమికులు ఆగమ శాస్త్రం ప్రకారం వెంకటేశ్వర స్వామి లడ్డూను స్వదేశీ ఆవు నెయ్యితో తయారు చేయడం ఉత్తమము, ఇది ఆగమ శాస్త్రం ప్రకారం ఉందని ఈ యొక్క గో ప్రేమికులు కొంతమంది సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు అధినేత ఏం చేశారు తెలుసా? ఏమండి అది జెర్సీ ఆవుతోని ఆ యొక్క ప్రసాదం తయారు చేయొద్దని మీ యొక్క దేవుడు ఏమైనా చెప్పాడా అని అన్నాడంట. ఎవరు? సుప్రీంకోర్టు జడ్జి గారు. ఇలాంటి వాళ్ళు మనకు జడ్జిగా తయారయ్యారు. మరి వీళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి త్వరలో చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి లడ్డును గురించి విమర్శించినా వారిని అపవిత్రం చేయాలనుకున్నా. ఇంకోటి తాజ్ హోటల్, ఆనాడు వైఎస్ఆర్ జగన్ పీరియడ్ లో తాజ్ హోటల్ కు పర్మిషన్ ఇచ్చారు పెట్టుమని ఆ వేడుకొండల దగ్గర బొంగ. మొన్న ఈ మధ్య సాధువులందరూ అక్కడ ధర్నా చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసినట్టు తయారు చేసి మళ్ళీ దానికి పునరాగం, మళ్ళీ దాన్ని అక్కడే కట్టడానికి ఇంకో దగ్గర కట్టడానికి మళ్ళీ పర్మిషన్ ఈ చంద్రబాబు గారు ఇస్తున్నట్టు తెలిసింది. దయచేసి హిందువులారా, అది ఏ నాయకుడైనా, హిందూ నాయకుడైనా బంధు నాయకుడైనా, ఈ ధర్మానికి హానికి జరిగేటట్టు కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునేవాడు ఎవడైనా సరే, అది ఎంత పెద్ద గొప్పడైనా సరే, అతపాతాళానికి మీ ఓటు బ్యాంకు రాజకీయాలతో తొక్కాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఇది నా యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠం నుంచి నేను ఆజ్ఞ చేస్తున్నా. ఇది తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ యావత్ భారతదేశంలో ఇలా రామాలయం కట్టిన తర్వాత కూడా సీట్లు తగ్గాయంటే దానికి కారణం హిందువులే. ఎందుకంటే వాళ్ళకు పార్టీ ఉంది, వాళ్ళకు కాంక్ష ఉంది, వాళ్ళకు స్ట్రాటజీ ఉంది. హిందువులకు డబ్బులకు, బీరు ప్యాకెట్లకు, బీరు సీసాలకు, బిర్యానీ ప్యాకెట్లకు లొంగిపోయేటువంటి ప్రమాదాలకు ఆగమైపోతున్నారు. తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులారా, అక్కడ నిజంగా గోవులు 1000 గోవులతో ఒక గోశాల ఏర్పాటు చేయాలి.
తర్వాత అదే గోవుతో వచ్చినటువంటి ఆవు నెయ్యి ద్వారా లడ్డూలు తయారు చేయాలి, అది ప్రసాదంగా ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా మేము దాన్ని పక్కకు పెట్టే ప్రయత్నంలో భాగంగా మీరు పని చేయండి, ఎందుకంటే మీకు కోట్ల రూపాయలు ఉండిలో పడుతున్నాయి. అవును. అక్కడ అదే కాకుండా అన్య మతస్థులు చాలా మంది ఇంకా అందులో పనిచేస్తున్నట్టు మనకు తెలుసు. అవును. యాదగిరిగుట్టలో ఇంకో 2-3 పనిచేస్తున్నారు అన్య మతస్థులు. ఆ విషయం కూడా నా దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఈఓ గారికి కూడా ఈ విషయం తెలియాలి. ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు వస్తాయి ఏ దేవాలయంలో.